హాయ్ అండి. ఈరోజు నేను అలసందలు పచ్చి కొబ్బరి కర్రీ చేస్తున్నాను. లాంగ్ బీన్స్ అంటారు కదా, వాటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపించినట్టు అలా చిన్నగా కట్ చేసుకుంటే ఇది నేను చేసే కర్రీకి బాగుంటుంది. అంటే ఇది గ్రేవీ కర్రీ కాదు, అలాగని మరీ డీప్గా ఫ్రై చేసే ఫ్రై కూడా కాదండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో మనం ఇంకా కారం వేసుకోము, పచ్చిమిర్చితోనే చేయాలి. దీనికి పేస్ట్ తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు, 8 పచ్చిమిర్చి అండి ముక్కలు చేసేసాను. అలాగే ఒక చెప్ప కొబ్బరికాయలో ఒక హాఫ్ తురిమి తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర ఒక 1/2 స్పూను, ఇవన్నీ కలిపి మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. అదిగోండి తురిమిన పచ్చి కొబ్బరి, ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. అంటే వాటర్ ఏం పోయలేదండి, అలా పొడి పొడిగానే చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చేసిన పేస్ట్ పక్కన పెట్టి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. నేను అందులో గ్రైండ్ చేసినప్పుడు వేసాను కదా, అందుకే తక్కువ వేసాను. ఈ 2 పేలిన తర్వాత ఒక ఉల్లిపాయ, కట్ చేసిన ఉల్లిపాయ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం బీన్స్ వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ లేదా మీడియం ఫ్లేమ్ అండి, మన స్టవ్ను బట్టి బాగా సిమ్లో పెట్టుకుని ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి టేస్ట్ అనేది పోద్దండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది నూనెలో ఎక్కువగా అలా ఫ్రై అయిపోకూడదు, అలా మగ్గుతూ ఉండాలన్నమాట నిదానంగా. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం డ్రైగా ఉంది, మాకు ఈ బీన్స్ కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకోవచ్చు. అది కూడా మనం కొబ్బరి వేసినప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ బీన్స్ మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గేటప్పుడు మనం కొంచెం కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి, మూత తీసి అడుగంటకుండా చూసుకోవాలి. మరి ఎర్రగా ఫ్రై అయిపోకూడదండి. అదిగోండి చూసారుగా, కలర్ చేంజ్ అవ్వాలి, బీన్స్ మెత్తపడాలండి, అంతవరకే, బాగా ఫ్రై అయిపోకూడదు. మగ్గినట్టు మనకు కనపడుతుంది కదండి, కలర్ చేంజ్ అయ్యి. అప్పుడు ఆ టైంలో మనం చేసి పెట్టుకున్న పేస్ట్, కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇది ఆవిరిగా ఉడకటమే మంచిది. మూత పెట్టేసినప్పుడు ఆ వచ్చే స్టీమ్తో ఉడుకుతుందండి. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి మంట. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. నేను ఈ కొబ్బరి పేస్ట్ చేసినప్పుడు సాల్ట్ వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. మీరు ముందుగానే కొబ్బరి చేసినప్పుడు కూడా సాల్ట్ వేసేసుకుంటే ఇప్పుడు వేయవలసిన పని ఉండదు. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాను. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కర్రీకి అంతా కలిపి
మరలా ఒకసారి మూత పెట్టుకోవాలండి, మగ్గించుకోవాలి. చూసారుగా, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేను అన్నానని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. కారం వేయకుండానే ఇలా చేసుకోండి, చాలా బాగుంది. కారం వేసి చేసిన టేస్ట్ వేరండి, ఇలా చేసిన టేస్ట్ వేరు. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ కేరళ వాళ్ళు అయితే ఇలాగే చేసుకుంటారండి. చివరిగా టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.